కలల్లాంటి నిజాలు జరుగుతాయి అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి నిజాలు? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగానండి. కలల్లాంటి నిజం అనాలి గట్టిగా. కలల్లాంటి నిజం అంటే అర్థం ఏంటి? ఇది కళ నిజమా? గొర్రెలు కాసుకునేవాడు సడన్గా రాజు అయిపోతే ఆ సింహాసనం మీద కూర్చొని ఏమనుకుంటాడు దావీదు? ఇది కళ నిజమా? అయ్యా, మా అబ్బాయికి ఒక చిన్న ప్యూను పోస్ట్ వచ్చినా చాలండి, అలాంటి పోస్ట్ కోసం ప్రార్థన చేయండి అని నీ కొడుకు కోసం అడుగుతుంటే నీ కొడుకు 10 మంది ప్యూన్లకి బాసిగా మారిపోతే అప్పుడు ఏమంటావు? ఇది కళ నిజమా? అబ్బాయి ఎందుకు పనికిరాడండి, ఇలాంటి పనికిరానోడు జీవితం ఎందుకో పనికిరాదండి, ఏదైనా ఒక చిన్న పని ఇప్పించండి అంటే 10 మంది 100 మంది పనులను పోషించి ఆ యజమానిగా మారిపోతే అది ఏమనిపిస్తుంది? కళ నిజమా? ఈ రాత్రి దేవుడు మీ జీవితం లాంటి కార్యాలు జరిగించునుగాక. పేతురు అనుకుంటున్నాడు ఇది దర్శనం. ఈ రాత్రి దేవుని సేవకునిగా చెప్తున్నా, హో ఎందుకు భయభక్తులుంటే, ఆయన దూతలు నీతో ఉంటే కలల్లాంటి నిజాలు చూస్తావు, కలల్లాంటి నిజాలు జరుగుతాయి. ఆమె చెప్పరా గట్టిగా. ఈ మాట చదివినప్పుడు నా జీవితమే నాకు గుర్తొస్తుంది. కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడే నాకు నేనే కొట్టుకుంటాను, ఇది నిజం, నేనేనా, ఇది కళ నిజమా? నా బ్రతుకు కూడా అలాంటిదే, నా జీవితం కూడా అలాంటిదేనండి. నా సాక్ష్యం చెప్తే చాలా మీకు అర్థమవుతుంది ఒక విషయం, దేవుడు ఎంత గొప్పవాడో. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణం, ఈ రోజున దేవుడిలాగా ఆశీర్వదించడానికి గల కారణం కేవలం ఇది ఆయన కృప తప్ప నా జీవితంలో యోగ్యమైంది ఏదీ లేదు. స్తోత్రం అనండి గట్టిగా, హల్లెలూయా. 10వ తరగతి 4 సంవత్సరాలు చదివేశాను ఏకంగా. నిజమండి, అంత సీరియస్గా చూడకండి. నిజం, 4 సంవత్సరాలు లెక్కల చెతక్కొట్టేసాను పట్టుకొని. మంచి ఫౌండేషన్ ఇప్పుడు ఏ లెక్క అడిగినా చెప్పేస్తాను. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పుకుంటాను తెలుసా? 10వ తరగతి 4 సంవత్సరాలు చదివానన్న మాట ఎందుకు చెప్పుకుంటాను తెలుసా? నేనేంటో తెలిస్తే నా దేవుడు ఏంటో మీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి ఆశీర్వదించబడేది ఆ వ్యక్తిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి మాత్రమే, ఆయన కార్యాలను బట్టి మాత్రమే. స్తోత్రం చెప్పండి. 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుదామని అందరూ ఫోర్స్ మీద ఇంటర్మీడియట్ చదవడానికి భీమవరం వెళ్ళాను. భయంకరమైన అల్లరుడిని, చాలా అల్లరుడిని. అందరినీ రోడ్డు మీద వెళ్ళిపోయే ముసలోళ్ళు అందరినీ ఏడిపించేసేవాడిని. చాలా భయంకరమైనటువంటి కార్యక్రమాలు నా జీవితంలో జరుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితిలో ఒక రాత్రి యేసయ్య స్వరం విని నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించేశాను. ప్రభు ఇంకెప్పుడు అలాంటి చిలిపి పనులు చేయను ఆయన. ఆ రాత్రి పడుకుంటే ప్రభు దర్శనంలో మాట్లాడుతూ, జ్యోతిరాజు నీ కొరకు నా ప్రాణం అర్పించాను, నా కొరకు నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఉన్న పాటున మంచం మీద నుండి అమాంతంగా దూకి మోకాళ్ళ మీద పడి, అయ్యా ఇంతవరకు నీ కొరకు ఏమీ చేయలేకపోయానయ్యా, నా సంతోషం కోసం నా ఆనందం కోసం అల్లరుడిగా మారిపోయిన తప్ప నిన్ను ప్రేమించి నీ కోసం ఏమీ చేయలేకపోయాను. కానీ ఈ రాత్రి నేను ఇక నుండి నాలో ఊపిరున్నంత వరకు నీ కొరకే బ్రతుకుతానని సమర్పించుకున్నాను. ఒక రాత్రి నా అల్లరి జీవితంలోనికి యేసును సంపూర్ణంగా ఆహ్వానించాను. నా భయంకరమైన జీవితాన్ని యేసుకి సమర్పించేశాను. నా హృదయాన్ని కడుగుకున్నాను, పవిత్రపరుచుకున్నాను, ఆయన సేవ కొరకు సమర్పించుకుని ఇంటర్మీడియట్ చదవడానికి ఫస్ట్ ఇయర్ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో జరిగినప్పుడు చదువుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. ఎప్పుడైతే నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకొని బైబిల్ తరపేదికి వెళ్ళొచ్చాను, 1 సంవత్సరం కోర్స్ చేసేసి ఇంటికి వచ్చాను. 1 సంవత్సరంలో నా పరిస్థితి మారిపోయింది. ఎలా తెలుసా? 10వ తరగతి మొదటిసారి పాస్ కలిని ఈ జ్యోతిరాజును 5 టీవీ ఛానల్లో వర్తమానికుడిగా మార్చేశాడు దేవుడి నాన్న. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఏమండి, యేసయ్య దీవెన పండగలు అని పెడుతుంటే ఇదే రాజమండ్రిలో మీకు ఎంతమంది వచ్చారో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఆ పెద్ద గ్రౌండ్లో, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో కిక్కిరిసిపోయిన జనం మధ్యలో ప్రసంగం ఆపి నాకు ఏడుపు వచ్చేసింది. ఈ జ్యోతిరాజు కోసం ఎంతమంది జనం, 10వ తరగతి మొదటిసారి పాస్ కలిని అజ్ఞాని కోసం, ఈ ముద్దోడి కోసమా ఎంతమంది జనం, ఏడుపు వచ్చింది నిజంగా నాకు. అలాంటి క్రూసేడ్లు ఎన్నో, అలాంటి సభలు ఎన్నో, సమావేశాలు ఎన్నో. ఒక్కొక్క సభలకు వెళ్తుంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. వాళ్ళు నెత్తి మీద చేయేసి ప్రార్థన చేస్తుంటే ఈ దౌర్భాగ్యుడికి దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నెత్తి మీద చేయేసి ప్రార్థన చేస్తుంటే ఇది కళ నిజమా అనిపించేది. అంతెందుకు, మన ఆంధ్ర రాష్ట్రంలో
ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఇద్దరి మీద చేతులు వేసేసాను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. విజయవాడలో మీటింగ్ పిలిచారు, చంద్రబాబు నాయుడు గారు పక్కనే వేశారు, కూర్చి ప్రార్థన అన్నారు, అంతే నెత్తిమే చేసాను. వెళ్ళి ఏం చదువుకున్నామని అడిగితే అలా చూస్తారేంటండి, అడుగుతారా? అడగరు. ఎందుకో తెలుసా? మనకు స్టాంపు కింద ఉన్నవాడు వేయలేదు, పైన ఉన్నవాడు స్టాంప్ వేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. జగన్ గారు ఇల్లు ఓపెనింగ్, అనిల్ కుమార్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ మీరు కూడా రండి అన్నారు. క్రైస్తవ కుటుంబం కదా, చాలామంది దైవ సేవకులు వెళ్తాను, నన్ను కూడా పిలిచారేమో అని వెళ్ళిపోయాను. అప్పుడు నా కారు కూడా లేదు, ఒక డొక్కు కారు అద్దెకు తీసుకుని వెళ్ళిపోయాను. గేట్ దగ్గర ఆపేశారు, ఏంటిది పక్కెళ్ళు. ఫోన్ చేశాను, అయ్యగారు ఆపేశారని. మనుషులను పంపించారు, లోపల తీసుకెళ్ళారు. నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఇంక ఏ ఊరు పాస్టర్ గారు ఉంటారు, ఏ ఊరు పాస్టర్ గారు ఉంటారు, ఎక్కడ ఉంటారు. అంత చూస్తే ఎవరో పాస్టర్ గారు లేరు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నేను, హోసన్న జాన్ వెస్లీ గారు ఇద్దరమే. ఆయన ప్రార్థన చేయమన్నారు, ఆయన ప్రార్థన చేశారు, నన్ను ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేశాను. నా ప్రార్థన అవగానే గుమ్మాలు తెరిచేశారు. జగన్ గారు ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది. ఓ మాట, జగన్ గారు సీఎం గారు ఇల్లు ఓపెన్ చేయడానికి 10వ తరగతి మొదటిసారి పాస్ కలని జ్యోతిరాజు కావాలా? స్టాంపు పైనోడు వేస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అక్కడ నుంచి నేను ఆలోచించింది ఏంటంటే, ఇది కళ నిజమా? కళల్లాంటి నిజాలు చేసే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏలూరు పట్టణంలో 4,000 మందికి పైగా సంఘస్థులు, గజిటెట్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, నాయకులు ఈ 10వ తరగతి పాస్ కాలేనుడు ప్రసంగాలు చేస్తుంటే కింద కూర్చొని నోట్సులు రాస్తూ ఉంటారు. ఇది కళా నిజమా? కళల్లాంటి నిజాలంటే ఇవే. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఇంకా విచిత్రం చెప్పిన 23 దేశాలు తిరిగేశాను ఇప్పటికి. స్తోత్రం చెప్పండి. ఆ దేశానికి వెళ్ళే ప్రతిసారి ఎయిర్పోర్ట్లో భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు, మనకి ఇంగ్లీష్ రాదు. అక్కడ వరకు వెళ్ళి వచ్చే ధైర్యం వచ్చేద్దాం, సరే అడగనే, మన స్టాండర్డ్స్ మనకున్నాయి, అడిగితే అడిగిపోతాడు మనం చెప్పేదానికి అని ధైర్యంగా వెళ్ళిపోతాడు. దేవుని కృపల్లో ఎవడంత రిస్క్ తీసుకోలేదు ఇప్పుడు వరకు. మనం వెళ్ళటం పంపేయడమే. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఒక్క మాట చెప్తున్నా, నిజంగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఆయన దూతలు మన పక్షంగా ఉంటే కళల్లాంటి నిజాలు జరుగుతాయి. అరే నా కుమారుడు ఇంకెప్పటికీ బాగుపడడం అనుకున్నానండి, ఇలా మారతాడని ఇప్పుడు అనుకోలేదండి. ఇప్పటికీ కూడా ఇది కళ నిజమా? అర్థం కావట్లేదండి. నా కూతురు ఇంత మంచి భవిష్యత్తుకి వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదండి. ఇక దాని జీవితం నాశనమే అనుకున్నాను. కానీ ఇంత మంచి స్థాయిలోనికి నా కూతురును చూస్తుంటే నాకే ఇప్పటికీ ఇది కళ నిజమా అనిపిస్తుందండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ జ్యోతిరాజుని దేవుడు అంతర్జాతీయ వర్తమానికుడిగా మార్చి ఒక బైబిల్ కాలేజీలో ఇప్పటికి 670 మందిని స్టూడెంట్స్ను తయారు చేసి పంపించేలాగా ఎవడు దేవుడు ఆశీర్వదించాడు. ఒక సొంత టీవీ ఛానల్, అనేక రకాలైన పరిచర్లు. అంత మాత్రమే కాదు, ఎందుకు పనికిరాని నేను ఒక ఉద్యోగంతో నా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలుసా? ఈ రోజున జ్యోతిరాజు ఫౌండేషన్ అనే పేరు మీద ప్రతిరోజు 200 మంది భిక్షాటకులకు భోజనం పెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. 350 మంది వికలాంగులను ప్రతి నెల రేషన్ ఇచ్చి పోషిస్తున్నాం. ఇవన్నీ గొప్పల కోసం చెప్పట్లేదండి. ఎక్కడున్న నన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఏ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఏ రీతికి ఆశీర్వదించాడు. ఈ రోజున నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీకు దేవుడై ఉన్నాడు. అది మీ జీవితం పట్ల కూడా దేవునికి సమస్తము సాధ్యమే. యవనస్తులారా, చాలా మంది ఉన్నారు. మనుషులను ఆశ్రయించకండి, మీ సొంత జ్ఞానాన్ని ఆశ్రయించకండి. యేసయ్యకి మీ హృదయం అర్పించండి. సంపూర్ణంగా యేసయ్య రక్తంలో కడగబడండి, ఆయన బిడ్డలుగా మార్చబడండి. ఈ రాత్రి దేవుని దూతలు వస్తే మీ జీవితంలో కళల్లాంటి నిజాలు జరగబోతున్నాయి.